ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి మొదటగా విడుదల చేస్తాం. అలాగే రెండవది కూర్చొని మనకి సిపిఎస్ గురించి మనకి ఉద్యోగుల భద్రత కోసం వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కోసం సంవత్సరం లోపు ఒక పరిష్కార మార్గం వెతికి ఉద్యోగులకి భద్రత కల్పించే భవిష్యత్తును తీసుకొస్తాం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేయించే బాధ్యత కూడా కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. నిరుద్యోగులకి 3,000 నిరుద్యోగ భృతి, అలాగే 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం సృష్టించాలని చాలా బలంగా కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా మత్స్యకారులకి జీవో 217 రద్దు, అలాగే వారి కోసం 20,000 మనకి సెలవు దినాల్లో మనకి వేతనంగా వారికి ఇస్తున్నాం. అలాగే మనకి దివీస్ సమస్య ఇక్కడ ఈ గ్రామంలో చాలా బలంగా ఉంది. మన తుని నియోజకవర్గంలో మత్స్యకారులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాలుష్యం ఉందనేది పోయినసారి కూడా నేను వచ్చాను. తొండంగి మండలం ఇవన్నీ నేను తిరిగాను. ఆ రోజున వైఎస్ జగన్ వచ్చి దివీస్ ని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి మళ్ళీ ఈ రోజున దివీస్ ని ప్రారంభించారు. సమస్య అంతా ఎక్కడుందంటే, ఒకవేళ వచ్చి ఇలాంటి పొల్యూషన్ అన్ని కూర్చొని శుద్ధి చేయకుండా నీళ్లలో కలిపేస్తే మత్స్యకారుల జీవనోపాధికి దెబ్బ కలుగుద్ది అని ఒక భయం ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, మనకి జనసేనది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. అలాంటి పర్యావరణం కోసం నేను మాటిస్తున్నాను, ప్రత్యేకించి ఇక్కడ దివీస్ ల్యాబొరేటరీస్ కనుక దివీస్ కెమికల్ కానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్న మనకి ఈ ఫ్యాక్టరీస్ కాలుష్యాన్ని శుద్ధి చేయకుండా సముద్రంలో కనుక విడుదల చేస్తే మత్స్యకారుల జీవితాలకి ఇబ్బంది కలిగిన, కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిన నేను ముందుండి, పవన్ కళ్యాణ్ ముందుండి, జనసేన ముందుండి, తెలుగుదేశం ముందుండి, భారతీయ జనతా పార్టీ ముందుండి, మేము ముందుండి కాలుష్యాన్ని మీ జీవితాలని నాశనం చేయకుండా చూసుకునే బాధ్యత మాది. అలాగే దారి పొడవుతా అనేక దేవాలయాలు కనిపించినాయి. అలాగే మన లోవలో ఉన్న తలుపులమ్మ అమ్మవారి దీవెనలు కావాలి. తలుపులమ్మ అమ్మవారికి ప్రతిరోజు మొత్తం ఎంతో మంది, వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం అక్కడే కూర్చొని అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటారు. కోట్లాది సంపాదన ఉంది తలుపులమ్మ తల్లికి, కానీ సరైన వస్తువులు లేవు. వారి కోసం ప్రత్యేకించి తలుపులం దివ్య గారు మీరు ఎన్నిక చేసుకున్న వెంటనే తలుపులమ్మ తల్లికి, ఆడబిడ్డలకి అక్కడ ప్రత్యేకించి మహిళలే వంట సామాగ్రి అన్ని సప్లై చేస్తారు. వారికి అండగా ఉండే ప్రత్యేకమైన షెడ్లు కానీ మనకి వసతులు కానీ కూటమి ప్రభుత్వం దివ్య గారి నాయకత్వంలో, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో జరిగేలా ముందుకు తీసుకెళ్తాం. అలాగే తుని నుంచి మనకి దగ్గరున్న విశాఖపట్నానికి లోకల్ ట్రైన్ అవసరం ఉందనే చాలా డిమాండ్ ఉంది. మీరు గాజు గ్లాస్ గుర్తు మీద మీరు ఉదయ్ శ్రీనివాస్ గారిని బలమైన మెజారిటీతో గెలిపించండి. లోకల్ ట్రైన్ రావడం కోసం ఆయన మనసు